99 పైసలకే భూముల కేటాయింపు గేమ్ చేంజర్ అది అంటూ చంద్రబాబు గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడినట్టున్నారు. అలాగే పనితీరే ప్రోగ్రెస్ రిపోర్ట్ అని కూడా ఆయన కలెక్టర్లు అన్నారంటే 3 నెలలకు ఒకసారి పెట్టేసి వాళ్ళని పని చేయమంటే ఏం చేస్తారో పాపం. అన్నీ గమనిస్తున్నా, ప్రతి గంట ప్రతిరోజు లెక్క పెడుతున్నానంటున్న సీఎం గారు. తమాషాగా ఉంది. వారంలో 2 గంటలు మీకోసం పార్టీ కోసం అని ఈ భేటీలు మీకు ఒక పరీక్ష రేటింగ్స్ ఉంటాయని కలెక్టర్లను నిర్దేశించి ఆయన అన్నారు. త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారట. కలెక్టర్లు నిపుణుల్లా తయారవ్వాలంట. తయారయ్యే అవకాశం ఇవ్వాలి కదా. చివరి స్థానంలో అటవీ శాఖ, అనకాపల్లి ఫస్ట్, అన్నమయ్య లాస్ట్ జిల్లాలకి ర్యాంకులు కూడా ఇస్తున్నారట. వీటితోటి ఏమవుతుందో మరి తెలియదు. 3 రైతుల ఆత్మహత్య అంట. అయ్యా కలెక్టర్ కాన్ఫరెన్స్తో పాటు ఇటువంటివి కూడా పట్టించుకుంటే మంచిది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ అనంతపురం జిల్లాలో అప్పుల భారంతోనే బలవన్ మరణాలు. కౌలు రైతులను ఆదుకుంటామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ కొందరు వార్తలు పెట్టడం కానీ సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అదే టైంలో 2024లో తగ్గిన రైతుల ఆత్మహత్యలంటూ ఎల్లో మీడియా రాసింది. నిజంగా జరిగితే సంతోషమే. భారీగా పెరిగిన హింసాత్మక నేరాలు, తీవ్ర గాయాలు పాలయ్యే దాడులు ఎక్కువ. భారీగా పెరిగినటువంటి వైసీపీ వాళ్ళ మీద జరిగిన దాడులు, దౌర్జన్యాలు వీటన్నిటి మీద కేసులు పెట్టుంటే ఇంకెన్నై ఉండేవో. బెనామీలకు పర్యాటక ప్రాజెక్టుల ముసుగులో విలువైన స్థలాలు కేటాయిస్తున్నారు. నిన్న రాశాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏకంగా 99 పైసలకి ఇవ్వటం కరెక్టేనని చంద్రబాబు గారు కూడా లోకేష్ గారి పాటని అందుకున్నట్టుగా ఉంది. ఏపీ వెంకటేశ్వరరావు ఆయన టీడీపీకి మద్దతుదారుడిగా ఉన్నటువంటి ఆయనగా పేరుందనేటువంటి ఆయన చాలా రిటైర్డ్ మాజీ ఐపీఎస్ అధికారి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా మాఫియా అని అభివర్ణించారు, లోకల్ మాఫియా అని. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆ నేపథ్యంలో అన్నారో ఏమో తెలీదు. బట్ ఇది ఇంట్రెస్టింగ్. పేదల సొంతింటి కళ్ళపై నీళ్లు, కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం. వెంకట్రామిరెడ్డిని ఎందుకు డిస్మిస్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. నిజంగా కూడా ఇది అన్యాయంగా ఉంది. చంద్రబాబు గారు ఇట్లాంటివి చేయకండి సార్. నా మాజీ డ్రైవర్ను లొంగదీసుకోవాలని చూశారు. టీటీడీ చైర్మన్ నీతిమాలిన పనులకు పాల్పడడం సిగ్గుచేటు. బీఆర్ నాయుడుపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. మద్యం కాటుకు 2 బలి. అన్నమయ్య జిల్లా మద్దయ్య గారి పల్లెలో ఘటన. కల్తీ మద్యం వల్లే మృతి చెందారంటున్న కుటుంబీకులు. 200 ఇళ్లున్న గ్రామాల్లో 3 బెల్ట్ షాపులు ఉన్నాయటండి. మరి ఇవన్నీ కూడా వీళ్ళు కలెక్టర్లను ఏం చేస్తారు పాపం ఇట్లాంటి చేస్తే. ఇక సోషల్ మీడియాలో సైతం 2018 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్కు 78, జేడీఎస్కు 35 సీట్లు వచ్చాయి. కర్ణాటక మొత్తం 224, మ్యాజిక్ ఫిగర్ 112. ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. హంగు వచ్చింది కూడా. అయినా అప్పటి గవర్నర్ బీజేపీకి మిగతా పార్టీల కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి కనుక గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. మరి బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి వాళ్ళని పిలుస్తారు. ఎందుకు మహారాష్ట్రలో తెల్లారుదామని ఫడ్నవీస్ గారితో అప్పట్లో మెజార్టీ లేకపోయినా చేయిస్తారు వాళ్ళు. గవర్నమెంట్ అట్లా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మనం విమర్శించేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళని విమర్శించాలంటే కూడా చాలా చోట్ల భయపడుతున్నారు అంటున్నారు. తర్వాత వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చేసరికి కాంగ్రెస్ టీడీపీ కలిసిపోలేదా? ఇలాగే ఉంటాయి అక్కడ లెక్కలు. తమిళనాడులో ఎవరో కలిసిపోతే దానికి ఎందుకు అంత నోరు వెళ్ళబెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ ఇటు మద్దతు ఇవ్వటం మీద, అట్లాగే వీటన్నిటి మీద. ఆ మాటకు వస్తే ఇప్పటికీ కూడా మన నేనే గారు ఒకేసారి అన్ని పార్టీలతోనూ పొత్తులో ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ అన్నీ కలిసి ఉన్నాయని కొన్ని చోట్ల వామపక్షాలు. దాని మీద ఆయన ఇంట్రెస్టింగ్గా రాశారు. ఏ అండకా గొడుగు అనే సిలబస్ ఇది. ఇందులో అన్ని పేజీల్లో అవకాశవాదానికి సంబంధించిన పాఠాలు ఉంటాయి. ఈ బడి వేరు, ఇక్కడ సిలబస్ వేరు, ఇది అంతే అంటూ శ్రీనివాస్ అన్న ఆయన ఉత్తరాంధ్ర నుంచి రాశారు. నేను సీఎం కాకపోయినా పర్వాలేదు, కానీ దేశ ప్రజలను మతాలు కులాల కింద విడదీస్తున్న బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకోను. దళపతి విజయ్. సరే, ఏ పార్టీ అయినా సరే అలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. కులాలు మతాల పేరు మీద తానైతే అట్లా చేయనన్నాడు. అంతవరకు మంచిదే. ఎస్ఐఆర్పై అలర్ట్గా ఉండాలి. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఏపీలో కూడా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతుందేమో అనేటువంటి ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో బెంగాల్, తమిళనాడులో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మనం వైసీపీ ఓటర్లు, సానుభూతి పరుల ఓటర్ల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం ఇబ్బందికరమని ఆయన పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నారు. ఒకరు